కాంగ్రెస్ ప్రజాపాలనలో బీదల ఇండ్లపై బుల్డోజర్లు దూకుతున్నాయి. ఆక్రమణల పేరుతో పేదోళ్ల నివాసాలను కూల్చేస్తున్నారు. పోలీసు లాఠీలతో ప్రజా గొంతుకను నొక్కుతున్నారు. కోర్టులో కేసులున్నా, స్టే ఆర్డర్లున్నా సర్కారు బేఖతరు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత 50,000 కోట్లతోటి మూసి ప్రక్షాళన చేసి with a project cost of rupees 70,000 crores. మూసి పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నాం. కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఓకే, ఒకటి నిలబెట్టడం చాలా కష్టం. పలగొడతాం ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి, ఒక రోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు. మా కడుపులు కొట్టడానికి నువ్వు వచ్చావు, మా లాటోళ్ళు కడుపు కొట్టి ఇల్లును కొట్టడానికి వచ్చావు. పేదోళ్లకే హైడ్రా, పెద్దోళ్ల విషయంలో హైడ్రామాలాడుతోంది. బిల్డర్ల నుంచి భారీ వసూళ్ల కోసమే రేవంత్ సర్కార్ హైడ్రా ఏర్పాటు చేసిందన్న బీఆర్ఎస్ వాదన నిజమవుతోంది. హైదరాబాద్ బాచ్పల్లిలో వాసవి అర్బన్ నిర్మాణాల పట్ల హైడ్రా చూపిస్తున్న వైఖరిపై నగరవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది కుటుంబాలని మేమున్నాము, మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు బాధపడకండి సార్, వాళ్ళందరూ ఉన్నారు. తెలితే హైడ్రా అధికారులు తన ఇంటిని కూలుస్తారన్న భయంతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్పల్లిలో జరిగింది. బుచ్చమ్మ గారు ఒక 52 ఏళ్ల మహిళ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పేదల ఇల్లు కూలగొడతా ఉన్నది. ఆ భయంతో ఇక్కడనే ఇదే ఇంట్లో వాళ్ళ బిడ్డ ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోయిన పరిస్థితి. ఈ హత్యకు ఖచ్చితంగా ఇది హత్యనే, ఆత్మహత్య కాదు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ హైడ్రా అనే అరాచకం పేరిట చేసిన ఒక హత్య అనేది మా పార్టీ ఒక వాదన. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పర్యటిస్తూ బాధితులకు అండగా నిలబడుతున్నారు. ఇక్కడికి వస్తుంటే అక్కడ ఒక అక్క అడిగింది, అన్న మరి మా మీద మార్కింగ్ ఇచ్చిండ్రు ఆర్బీఎక్స్ అని, ఏం చేయాలన్నది. నేను ఒకటే చెప్తున్నా, ఆర్బీఎక్స్ అని ఉంటే దాని తుడిసిపారేసి కేసీఆర్ అని రాయండి, ఎవడు ముడతగా చూద్దాం. టీఆర్ఎస్ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా నాది గులగొట్టు, కానీ పేదోళ్ల ఇల్లు కూలగొట్టకు, అక్కడితోనే ఆపు అని మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ అందరికి మేము ఇచ్చే మాట ఒకటే, ఏది ఏమైనా సరే మేము జైలుకు పోయినా సరే ఆ బుల్డోజర్ కట్టడం మేమే వస్తాం. తెలంగాణను షేక్ చేస్తున్న హైడ్రాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. హైడ్రాకున్న చట్టబద్దతను ప్రశ్నించింది ధర్మాసనం. పొలిటికల్ బాస్ల కోసం పనిచేస్తే ఇబ్బందుల్లో పడతారు అంటూ అధికారులను హెచ్చరించింది. ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితుల్లో హైడ్రా టచ్ చేయదు.